2-3 దశాబ్దాలుగా పార్టీ జెండాను మోశారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలిచారు. తీరా టికెట్లు ఇచ్చే సమయానికి పార్టీ హ్యాండ్ ఇచ్చింది. సీట్లను సైతం త్యాగం చేసి పార్టీలో కొనసాగుతున్న ఆ సీనియర్ల పరిస్థితి ఏంటి? వారు చేసిన త్యాగాలకు ఫలితం ఉండదా? తమకు న్యాయం చెయ్యకపోవచ్చు, కనీసం తమ వారసులకైనా ఛాన్స్ ఇస్తారా, లేదా కష్టపడ్డ పాపానికి హ్యాండ్ ఇస్తారా? ఆచి చికెన్ మసాలా 2024 సార్వత్రిక ఎన్నికలు ఇటు వైసీపీ అటు తెలుగుదేశం పార్టీల్లో ఎంతో మంది నేతల తలరాతలు మార్చేశాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ తమ ప్రాంతాల్ని శాసిస్తున్న వారిని ఎటూ కాకుండా చేశాయి. ఇలాంటి వారిలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కొందరు టీడీపీ సీనియర్ నాయకుల గురించి చెప్పాలి. ఇందులో టీడీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసి పార్టీకి అండగా నిలబడ్డారు. ఇంతకీ ఎవరా నేతలంటే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జితేంద్ర గౌడ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి. టీడీపీలో చాలా సీనియర్ నాయకులు, పార్టీకి మంచి విధేయులు. ఇందులో ముందుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురించి చెప్పాలి. దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రభాకర్ చౌదరి పనిచేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇబ్బందులు ఎదురైనా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో అనంతపురంలో తెలుగుదేశం పార్టీ బలంగా నిలిపారు. పార్టీ కేడర్ చల్లా చెదురు కాకుండా కాపాడుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్కు టికెట్ ఇచ్చింది. ఆయన విజయం సాధించారు. మరోవైపు అసెంబ్లీ టికెట్ రాకపోయినప్పటికీ ప్రభాకర్ చౌదరి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విషయానికొస్తే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, చీఫ్ విప్గా పనిచేశారు. పార్టీకి అత్యంత విధేయుడు, సౌమ్యుడు. అయితే గడిచిన ఎన్నికల్లో ఆయనకు కాకుండా ఆయన కోడలకు టికెట్ ఇచ్చారు. అధిష్టానం ఆదేశాలు కావడంతో నో చెప్పలేకపోయారు. అయితే ఇన్నేళ్ల పొలిటికల్ కెరీర్ చూసిన రఘునాథ్ రెడ్డి భవిష్యత్పై ఆశలు పెట్టుకున్నారు. అటు గుంతకల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ విషయానికొస్తే ఆయన కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి బలంగా పనిచేస్తోంది. 2014లో ఎమ్మెల్యే అయిన జితేంద్ర గౌడ్ 19లో ఓడిపోయారు. అయితే 2024లో టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా గెలిచేవారు. కానీ పక్క జిల్లాకు చెందిన గుమ్మనూరును సడన్ గా గుంతకల్లుకు తీసుకొచ్చి పెట్టారు. అప్పట్నుంచి ఆయనకి ఎలాంటి ప్రయారిటీ లేకుండా పోయింది. మడకసిర నియోజకవర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయనకు గత 2 పర్యాయాలు ఏదో పదవిస్తారని, గడిచిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అది దక్కలేదు. ప్రస్తుతం బీసీ నాయకుడిగా పార్టీలో కీలకంగా ఉన్నారు. సీనియర్ నేతలు పార్టీ కోసం ఎంతో చేసినా వారికి మాత్రం న్యాయం జరగలేదన్న ప్రచారం ఉంది. పైగా టికెట్లు త్యాగం చేసినందుకు పార్టీలో కీలక పదవులు వస్తాయని భావించారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. ఇన్ని జరుగుతున్న అధిష్టానం ఏదో ఓ రోజు న్యాయం చెయ్యకపోదా అన్న ఆశలు ఉన్నారు. ఇందులో ఒకరిద్దరు వారసులు కూడా రాజకీయాల్లో కీలకంగా ఉండేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని రోజులు వీరు పడ్డ శ్రమకు, చేసిన త్యాగానికి ఫలితం ఇంతేనా అని మౌనంగా కాలం వెళ్లదీస్తున్నారు.